ఈరోజు మనం పీఓ గైడ్ పార్ట్ 1లో భాగంగా క్లాస్ 1 చూద్దాం. ఈ సెక్షన్ 1 వచ్చేసరికి జనరల్ అంటే జనరల్గా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి దాని యొక్క స్ట్రక్చర్ అంతా ఆర్గనైజేషన్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి క్లాస్ 1 వచ్చేసరికి కంట్రోల్, ఎవరెవరు ఈ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేస్తారు అనేది ఈ క్లాస్ 1లో ఉంటుంది. క్లాస్ 1 వచ్చేసరికి ఒకసారి చూద్దాం. ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. మనకి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వచ్చేసరికి జ్యోతిరాదిత్య షిండియా, షిండియా, ఇది గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వచ్చేసరికి జ్యోతిరాదిత్య షిండియా. నెక్స్ట్, ఈజ్ అసిస్టెడ్ బై ది మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్. ఇతని కింద ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా ఉంటారు, ఆయన డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. నెక్స్ట్, ద డిపార్ట్మెంట్ ఈజ్ హెడెడ్ బై ది సెక్రటరీ పోస్ట్ హూ ఈజ్ ఆల్సో చైర్పర్సన్ ఆఫ్ ది పోస్టల్ సర్వీస్ బోర్డు. మన డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరని అడిగితే సెక్రటరీ పోస్ట్స్ అని చెప్పాలి. ఇతను వచ్చేసరికి చైర్పర్సన్ ఆఫ్ ది పోస్టల్ సర్వీస్ బోర్డ్. పోస్టల్ సర్వీస్ బోర్డుకి చైర్పర్సన్గా కూడా ఇతను ఉంటారు. ఎవరు? సెక్రటరీ. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ డీజీ పోస్ట్స్. డైరెక్టర్ జనరల్ పోస్ట్స్ అనే అతను ఏం చేస్తారు? అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్స్. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్స్ అలాగే ఆపరేషన్స్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈ డీజీ గారు చూస్తారు. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరని అడిగితే డైరెక్టర్ జనరల్ అని చెప్పాలి. ఇక్కడ మనకి హెడ్ క్వార్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ యొక్క హెడ్ క్వార్టర్ దాక్ భవన్ న్యూఢిల్లీలో ఉంది. దీని పిన్ కోడ్ కూడా అప్పుడప్పుడు అడగడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. 110001 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద పోస్టల్ సర్వీస్ బోర్డ్ ఈజ్ అపెక్స్ మేనేజ్మెంట్ బాడీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. ఈ పోస్టల్ సర్వీస్ బోర్డ్ అనేది అపెక్స్ మేనేజ్మెంట్ బాడీ అనమాట. మన పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అపెక్స్ మేనేజ్మెంట్ బాడీ ఏది అని అడిగితే పోస్టల్ సర్వీస్ బోర్డు. ఈ పోస్టల్ సర్వీస్ బోర్డు స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూద్దాం. దీంట్లో మనకి వచ్చేసరికి ఒక చైర్పర్సన్ ఉంటారు. ఈ పోస్టల్ సర్వీస్ బోర్డులో ఒక చైర్పర్సన్ ఉంటారు, అలాగే 7 మెంబర్స్ ఉంటారు. ఇంతకుముందు 6 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 7 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ మనం ఒక ట్రిక్ ఏంటంటే ఫిష్ పాట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ఫిష్ పాట్ అని గుర్తుపెట్టుకుంటే ఆ ట్రిక్ అనమాట. ఎఫ్ అంటే మెంబర్స్ 7 మెంబర్స్ ఉంటారు. వీళ్ళని మనం ఫిష్ పాట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చెప్తాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎఫ్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి. అవి పర్మనెంట్ ఎన్వైటీస్ ఈ పోస్టల్ సర్వీస్ బోర్డుకి 2 ఉంటారు. ఒకరు డీజీ, ఇంకొకరు అసిస్టెంట్ సెక్రటరీ టు ఫైనాన్షియల్ అడ్వైజరీ. పర్మనెంట్ ఈ పోస్టల్ సర్వీసెస్ బోర్డుకి 2 పర్మనెంట్ ఇన్వైటీలు ఉంటారు. ఒకరు వచ్చేసరికి డీజీ, రెండవ వాళ్ళు వచ్చేసరికి అసిస్టెంట్ అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజరు, అలాగే డైరెక్టర్ జనరల్. వీళ్ళిద్దరూ కూడా పర్మనెంట్ ఇన్వైటీలు. నెక్స్ట్, సెక్రటరీ. ఒక సెక్రటరీ ఉంటారు పోస్టల్ సర్వీస్ బోర్డుకి. ఒక సెక్రటరీ వచ్చేసరికి మనకి ఈ పోస్టల్ సర్వీస్ బోర్డుకి చైర్పర్సన్గా ఉంటారు. ప్రజెంట్ సెక్రటరీ వందిత కౌలు. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ పోస్టల్ సర్వీసెస్ డీజీ పర్మనెంట్ ఇన్వైటీగా ఉంటారు ఆ పోస్టల్ సర్వీస్ బోర్డుకి, జితేంద్ర గుప్తా. నెక్స్ట్, మెంబర్ పర్సనల్. ఇందాక ఫిష్ పాట్లో పి అంటే పర్సనల్ గుర్తుపెట్టుకోండి. ఫిష్ పాట్లో పి అంటే పర్సనల్. అలాగే మెంబర్ ఆపరేషన్స్ ఓ పాట్లో పిఓటి పాట్లో ఓ అంటే ఆపరేషన్స్. అలాగే మెంబర్ టెక్నాలజీ టీ అంటే టెక్నాలజీ. అలాగే మెంబర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్ఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్ఎస్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి మెంబర్ ఎఫ్ఎస్ ఈజ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్. ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఎవరైతే మెంబర్ ఉంటారో అతను చైర్మన్ ఆఫ్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డుగా కూడా ఉంటారు. నెక్స్ట్, ఐ అంటే మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందాక ఫిష్ పాట్లో ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్, మెంబర్ హెచ్ఆర్డి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్. ఎఫ్ఐఎస్లో హెచ్లో మనకి హెచ్ అంటే హెచ్ఆర్డి అని గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. నెక్స్ట్, మెంబర్ సర్వీస్ క్వాలిటీ మార్కెటింగ్. ఈ సర్వీస్ క్వాలిటీ మార్కెటింగ్ మెంబర్ ఎస్క్యూఎం అని గుర్తుపెట్టుకోండి, సర్వీస్ క్వాలిటీ మార్కెటింగ్. ఈ 7 మెంబర్స్ ప్రజెంట్ మనకి ఉండడం జరిగింది. ఇది ఇండియా పోస్ట్ వెబ్సైట్లో ఈ మెంబర్స్ అనేవాళ్ళు ప్రతి 1 మంత్కి 2 మంత్స్కి మారుతూ ఉంటారు. కాబట్టి ఎగ్జామ్ ముందు ఒకసారి ఈ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసుకుని వెళ్తే బెటర్. నెక్స్ట్, పర్మనెంట్ ఇన్వైటీస్ 2 ఉంటారని చెప్పాను కదా. దాంట్లో ఒకళ్ళు అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, అలాగే ఇంకొకరు డీజీ. అడిషనల్ ఏఎస్ అండ్ ఎఫ్ఏ అంటే అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇతను కూడా ఎవరో ఒకసారి మనం పార్లమెంట్కి సంబంధించిన ఇతను అది కూడా మనం ఎగ్జామ్స్ ముందు చూసుకుంటే బెటర్. నెక్స్ట్,
ద అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ద డిపార్ట్మెంట్ రెండర్స్ ఫైనాన్షియల్ అడ్వైజ్ టు పోస్టల్ సర్వీస్ బోర్డు. ఇతను ఎందుకున్నాడంటే అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనే అతను ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇస్తారనమాట డిపార్ట్మెంట్ పోస్టల్ సర్వీస్ బోర్డుకి ఫైనాన్షియల్గా అడ్వైజులు సలహాలు ఇవ్వడానికి ఇతను మనకి పర్మనెంట్ ఎన్వైటీగా ఉండడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ వింగ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్ట్. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ వింగ్ అనేది ఒకటి ఉంటుంది మన పోస్టల్ డిపార్ట్మెంట్లో. దానికి ఈ అడిషనల్ సెక్రటరీ టు ద ఫైనాన్షియల్ అడ్వైజరీ అనే అతను అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనే అతను ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ వింగ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్ట్కి హెడ్గా ఉంటాడు. నెక్స్ట్, పోస్టల్ సర్వీస్ బోర్డ్ ఈజ్ అసిస్టెడ్ బై ది సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ ఆఫ్ ది డైరెక్టరేట్ యాజ్ సెక్రటరీ. ఈ పోస్టల్ సర్వీస్ బోర్డ్ అనే దానికి సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ ఆఫ్ ది డైరెక్టరేట్లో ఎవరైతే సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ ఉంటారో అతను సెక్రటరీగా ఈ పోస్టల్ సర్వీస్ బోర్డుకి నియమించడం జరుగుతుంది. నౌ ద డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కార్పొరేట్ ప్లానింగ్ ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ది పోస్టల్ సర్వీస్ బోర్డు. ప్రజెంట్ అప్పట్లో ఇది అవసరం లేదు మనకి. ఎవరైతే డైరెక్టరేట్లో సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ ఉంటారో అతను సెక్రటరీగా వ్యవహరించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎర్లియర్ దేర్ ఆర్ ఓన్లీ 3 మెంబర్స్ ఇన్ 2016కి ముందు 3 మెంబర్సే ఉండేవారు. ఆ తర్వాత 6 మెంబర్స్ అయ్యారు 2016 తర్వాత. ఇప్పుడు 7 మెంబర్స్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2024న ఏడీజీ కోఆర్డినేషన్ రీనేమ్డ్ యాజ్ మెంబర్ కోఆర్డినేషన్ అండ్ డిజిగ్నేటెడ్ యాజ్ మెంబర్ పోస్ట్ పిఎస్బి ఇన్స్టెంట్ ఆఫ్ పర్మనెంట్ ఇన్వైటీ. సో దేర్ ఆర్ 7 మెంబర్స్. అది మెంబర్ పర్సనల్, మెంబర్ ఆపరేషన్, మెంబర్ టెక్నాలజీ, మెంబర్ పిఎల్ఐ, మెంబర్ బ్యాంకింగ్ డిపార్టీ, మెంబర్ ప్లానింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. నౌ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/12/2024 the designations of the members of postal service board are changed with change in duties and responsibilities. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీకి అనుగుణంగా ఆ డిజిగ్నేషన్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది ఆ పోస్టల్ సర్వీస్ బోర్డులో మెంబర్స్ యొక్క డిజిగ్నేషన్స్. నౌ 7 మెంబర్స్ పోస్టల్ సర్వీస్ బోర్డులో 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక మెంబరు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్, అలాగే హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్, అలాగే పర్సనల్, ఆపరేషన్స్, టెక్నాలజీ, ఇలా 7 మెంబర్స్ అనేది ప్రజెంట్ ఉండడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఫిష్ ఫార్ట్ ఎఫ్ఎస్ అంటే ఫిష్ ఫార్ట్లో ఎఫ్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్ అంటే సర్వీస్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్, అలాగే హెచ్ అంటే హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, అలాగే పి అంటే పర్సనల్, ఓ అంటే ఆపరేషన్, టీ అంటే టెక్నాలజీ. నెక్స్ట్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సెక్రటరీ పోస్ట్, డైరెక్టర్ జనరల్ పోస్ట్, మెంబర్స్ ఆఫ్ ది పోస్టల్ సర్వీస్ బోర్డ్, అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ గివెన్ బిలో. ఆ డ్యూటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒకసారి చూద్దాం. సెక్రటరీ పోస్ట్స్ యొక్క డ్యూటీస్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్, ఐటీ మోడరైజేషన్ ప్రాజెక్ట్ అండ్ రోలర్ ఐసిటీ, పీబీఐ అండ్ ఐపీపీబీ, టెక్నాలజీ అండ్ ఇండియా పోస్ట్ టెక్నాలజీ సెంటర్, సిఈపిటి మైసూరు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్, డేటా మైగ్రేషన్ సెంటర్, పాలసీ ఇష్యూస్ రిలేటింగ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్, విజిలెన్స్ మ్యాటర్లు, ఇంటర్నల్ రిలేషన్స్, అలాగే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సంబంధించి ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఏ ఆఫీసర్స్, ఆల్ డిపిసి మ్యాటర్స్, గ్రూప్ ఏ రిక్రూట్మెంట్ రూల్స్ ఆఫ్ గ్రూప్ ఏ క్యాడర్, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ క్యాడర్ రీస్ట్రక్చరింగ్, గ్రూప్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్, క్యాడర్ మేనేజ్మెంట్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియట్ అఫీషియల్ లాంగ్వేజెస్, అలాగే పోస్టల్ అకౌంట్స్ ఫైనాన్స్ వింగ్, అలాగే ఆల్ పిటిషన్స్ రిలేటెడ్ టు గ్రూప్ ఏ ఆఫీసర్స్, టారిఫ్ అండ్ కాస్టింగ్, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్, అలాగే పార్లమెంట్ అష్యూరెన్స్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఆల్ అదర్ మ్యాటర్ నాట్ స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ టు డైరెక్టర్ జనరల్ పోస్ట్. ఇంకా అన్నీ కూడా ఇతను చేయలేనివన్నీ కూడా డైరెక్టర్ జనరల్ పోస్ట్స్ అనే అతను డీజీగా చేయడం జరుగుతుంది. ఇతను వచ్చేసరికి ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ మెన్షన్ షెడ్యూల్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 3లో ఉంటుంది అనమాట. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, పిఏ ఎగ్జామ్ వరకు అంత ఇంపార్టెంట్ కాదు. ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ అదర్ దెన్ గ్రూప్ ఏ ఎస్టాబ్లిష్మెంట్, అదర్ దెన్ గ్రూప్ ఏకి సంబంధించిన మిగతా ఎస్టాబ్లిష్మెంట్లు అన్నీ కూడా డైరెక్టర్ జనరలే చూసుకోవడం జరుగుతుంది. ఇంటర్నల్ రిలేషన్స్, అలాగే బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి మార్కెటింగ్, సోషల్ మీడియా ఆపరేషన్స్, పబ్లిసిటీ, మెయిల్ ఆపరేషన్స్, డెలివరీ, అలాగే ఎంఎన్ఓపి, స్పీడ్ పోస్ట్, పార్సల్, ఈ కామర్స్, లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా డీజీ గారు చూసుకోవడం జరుగుతుంది. అలాగే పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ స్కీమ్స్ అటు ఆపరేషను, అలాగే ఐపీఓ యాక్ట్, చేంజ్ ఆఫ్ ఐపీఓ రెగ్యులేషన్స్, అలాగే పోస్టల్ ఆపరేషన్స్, ఇన్వెస్టిగేషను, రిట్ ఆఫ్ లాసెస్, అలాగే పెన్షను, పబ్లిక్ రివెన్స్, క్వాలిటీ అష్యూరెన్స్, ఆర్టీఐ మ్యాటర్స్, ఇర్రెస్పెక్టివ్ విజిట్స్, టెలి ప్లానింగ్, ఇంక్లూసింగ్ రిలొకేషన్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, ఫ్రాంచైజీస్, అలాగే బీఓస్, బ్రీఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఎస్టేట్ ఇంజనీరింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, రూరల్ బిజినెస్ ఇంక్లూడింగ్ ఎంజీ, ఎన్ఆర్ఈజిఎస్, సేవింగ్స్ బ్యాంకు సర్టిఫికెట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్,
స్టాఫ్ రిలేషన్స్, వెల్ఫేరు, స్పోర్ట్స్, లీగలు, ట్రైనింగ్, హెచ్ఆర్డి, పోస్టల్ రీసెర్చ్ డెవలప్మెంట్, డిస్మెంటేషన్ వింగ్, అలాగే ఆల్ పిటిషన్స్ రిలేటెడ్ టు గ్రూప్ బి అండ్ సి, స్టాటిస్టికల్ వింగ్, ఇవన్నీ కూడా మనకి డీజీ పోస్ట్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. నెక్స్ట్ పార్ట్ బి, ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెంబర్స్ పోస్టల్ సర్వీస్ బోర్డ్, అడిషనల్ సెక్రటరీ, ఫైనాన్షియల్ అడ్వైజర్. మెంబర్స్ యొక్క డ్యూటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. డీడీజీ పర్సనల్, మెంబర్ పర్సనల్ స్టాఫ్ మ్యాటర్స్, స్టాఫ్ రిలేషన్స్, రిక్రూట్మెంట్, ప్రమోషనల్, సర్వీస్ అసోసియేషన్స్, ఇవన్నీ కూడా పర్సనల్ చూస్తారు. పర్సనల్ అండ్ ఎస్ఆర్. అలాగే ఎస్టాబ్లిష్మెంట్, డిఈ లీగల్, ఎస్టాబ్లిష్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జామ్స్, అలాగే జీడిఎస్ పెన్షన్, మెడికల్ సర్వీస్ లీగల్, అలాగే సీజీఎం పార్సిల్, మెంబర్ ఆపరేషన్స్. మెంబర్ పర్సనల్కి వచ్చేసరికి స్టాఫ్ మ్యాటర్స్, ఎస్టాబ్లిష్మెంట్, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా మెంబర్ పర్సనల్ చూసుకుంటారు. అలాగే మెంబర్ ఆపరేషన్స్ వచ్చేసరికి పార్సిల్, ఈ కామర్స్, లాజింగ్, పోస్టల్ ఆపరేషన్స్, స్పీడ్ పోస్ట్, మెయిల్ పోస్ట్, బిజినెస్ డెవలప్మెంట్, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్, రూరల్ బిజినెస్, రూరల్ ఐటీసీ, పోస్టల్ ఆపరేషన్స్, ఇంటర్నేషనల్ మెయిల్, అలాగే గ్లోబల్ బిజినెస్ ఈజ్ డైరెక్టెడ్ బై అండర్ సెక్రటరీ. ఇవన్నీ కూడా మెంబర్ ఆపరేషన్స్ చూసుకోవడం జరుగుతుంది. అలాగే మెంబర్ టెక్నాలజీ, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, ఐటీ మోడరైజేషన్ ప్రాజెక్టు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అలాగే ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మెంబర్ టెక్నాలజీ చూసుకోవడం జరుగుతుంది. అలాగే మెంబర్ ఎఫ్ఎస్, ఇంతకుముందు మెంబర్ పిఎల్ఐ ఉండేరు, ఇప్పుడు అతను మెంబర్ ఎఫ్ఎస్ అయ్యారు. పిఓఎస్బి స్కీమ్స్, మ్యాటర్స్ రిలేటింగ్ టు ఐపీపీబీ, డీబీటీ, ఫైనాన్షియల్ ఇంక్లూజివ్, ఎన్పిఎస్, అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇంకా జిఎం ఆపరేషన్స్, పిఓఎల్ఐ రూల్స్, సిజిఎం